ప్రాన్స్ మలై కర్రీ. ప్రాన్స్ మలై కర్రీ. సో గట్టి పోటీ ఇవ్వాలి. ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మలాయ్ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చిటికెడు పసుపు, ఇప్పుడు ఉప్పు కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది అలా 10 నిమిషాలు ఉంటే సరిపోద్ది. సో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఆన్ చేస్తాను. ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. మీరు హౌస్ వైఫా? హౌస్. పిల్లలు? 3 అండి. 3 పిల్లలా? బాబు? 2 పాపలు, ఒక బాబు. సో మరి పిల్లలతో ఇలాగే మాట్లాడతారా? శాంతంగా అల్లరి చేయగలరా అని? అంటే ఎప్పుడు ఇలా సైలెంట్గా అయితే ఉండను నేను. అప్పుడప్పుడు వైలెంట్ కూడా అవుతుంటారా? చూద్దాం మీ వైలెంట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు ఇది మనము ఆయిల్ వేసుకోవాలి. కలుపుకున్నది వేసేసుకుంటారా? ఓకే. ఇది కొద్దిగా గోల్డెన్ రంగు రాగానే తీసేసుకోవాలి దీన్ని పక్కకి. ఓకే. మీరు చెప్పేది నాకే వినిపించట్లేదండి. కొద్దిగా గోల్డెన్ రంగు రాగానే తీసేసుకోవాలండి. ఇది గోల్డ్ కలర్ లాగా తీసేయాలి. గోల్డ్ కలర్లోకి రావాలి మొత్తానికి. నన్ను ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు? రోజు చూస్తూనే ఉంటాను నేను మిమ్మల్ని. చూస్తూ ఉంటారా? మా పాప నా ఫోన్ తీసుకొని మీరు ఎలా చేస్తారో అలా చేస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. మా పెద్ద పాప. మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి. పెద్ద పాపకి, దివ్యకి. మీ పెద్ద పాపకి, మీ పిల్లలకి, మీ వారికి అందరికీ హాయ్ చెప్తాను. అయితే మీరు నా కోసం ఒకటి చేస్తానంటే చెప్పండి. ఇప్పుడు మీ పెద్ద పాప నేను వద్దు అన్న పని చేసింది. అవును. వైలెంట్ గా ఎలా రియాక్ట్ అవుతారు నాకు చూపించండి. అంటే అది తను చేసిన తర్వాత నేను చూస్తాను కదా, అప్పుడే నేను పెద్ద పాపనండి. ఇప్పుడు ఇవన్నీ మాడిపోతుంటే కాస్త తిప్పు అన్నారు, నేను తిప్పలేదు, వదిలేశాను. ఎలా చెప్తారు నాకు? దీపు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? దీపు ఏంది అసలు అది? ఆ పని అంతేనా? అది అంతే ఉంటుందా? తిప్పేసుకోండి. ఇంతేనా? ఇంతే ఉంటుందా ఆ పని? ఇదే నేను అనుకోండి. దీపు ఏంటిది? ఏం చెప్పాను నీకు? ఇలా అంటాను. మీరు మరి దీపు ఏంటది ఇలా అంటే ఆ పాప నెక్స్ట్ అమ్మ ఏమంటదిలే అంటే అందరూ చెప్పి మళ్ళీ వెళ్ళిపోద్ది. అందులో మా చిన్న పాప చాలా తను నేను చెప్పింది మళ్ళీ నాకే రివర్స్ చెప్తూ ఉంటుంది. అవునా? తర్వాత మా బాబుకి తనకు అస్సలు పడదు. మరి ఎలా ఇంట్లో ఇద్దరిని 5 నిమిషాలు వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళినాం అనుకోండి, ఇల్లు పీకి పందిరేసి చూపిస్తారు. సో మీరు పందిరి మళ్ళీ సర్దేస్తూ ఉంటారు? మళ్ళీ సర్దుకోవాలి, ఇంకా తప్పదు కదా. ఓకే. సో మీ పిల్లలు ఏమేమి చదువుకుంటున్నారు? పెద్ద పాప వచ్చేసేమో 5th, సెకండ్ పాప వచ్చేమో 3rd, బాబు ఏమో స్పీచ్ థెరపీకి వెళ్తున్నాడు. ఓ చిన్న అబ్బాయా? ఓకే. కొంచెం పెద్దగానే ఉంటాడు. లేట్గా వేశారు. బిర్యానీ ఆకు వేసారు, మసాలా దినుసులు వేసేసారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలకి హాయ్ చెప్పేద్దామండి. మా పిల్లలకి, మా వారికి. సో మీ పిల్లల పేర్లు చెప్పండి ఫస్ట్. మరి పెద్ద పాప పేరేమో దివ్యజ్యోతి. దివ్యజ్యోతి, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో, అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురా. ఇంకా నెక్స్ట్ అనుష, నువ్వు కూడా బాగా చదువుకో, సేమ్ అక్కలాగే మంచి పేరు తీసుకొచ్చాయి. 3rd ఏమో బాబు పేరేమో గణేష్ కుమార్, నీకు కూడా ఆల్ ది బెస్ట్. అల్లరి చేసి అమ్మ నాన్నని బాగా విసిగించి. వీళ్ళందరికంటే పెద్ద పిల్లోడు మా ఆయన అల్లరి చాలా ఎక్కువ ఉంటుంది. అనలేండి కానీ మీ వారి పేరు చెప్పండి. అల్లరి చేయకు నువ్వు, నేను అనలేను కానీ మీ పేరు చెప్పండి. యాదగిరి. ఓకే, యాదగిరి గారు మీకు నమస్కారాలు. సో మీరు ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా సరదాగా హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇది ఆనియన్ పేస్ట్ అండి. సో
సో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసాం కాబట్టి అందులో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మగ్గుతుంది. సో పచ్చివాసన అయితే పోవాలి. పచ్చివాసన పోవాలి దీంట్లో. ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. ఏం లేదండి, ఇందులో ప్రాసెస్ అంటూ ఏం లేదు. మనకి కావాల్సిందల్లా ఒకటి కొబ్బరి పాలు, మళ్ళీ ఇది పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అంతే. మీరేంటంటే ఈజీగా ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. అదే అవును, నాతో కంపారిజన్ చేసుకుంటే కొంచెం లెంతీగా. బా పక్క వాళ్ళు లేట్ అవుతుంది, పక్క వాళ్ళది మనకంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే అమ్మా. కాదు భావన గారు, ఆవిడంటే హౌస్ వైఫ్ కాబట్టి లెంత్ ప్రాసెస్ తీసుకుంటాం. ఈజీగా అయిపోయేటట్టు ఉండాలి కదా. మేము బిజినెస్ ఉమెన్స్ కాబట్టి కొంచెం తొందరగా నాకెందుకో ఇప్పుడు అలా అనిపించలేదు సుమి. ఎలా అనిపించింది అంటే ఆవిడ ఇది కొంచెం ఇది రెడీ చేసుకుంటుంది సౌండ్ నాకు ఇక్కడ నుంచి వినిపిస్తుంది. అప్పుడు మాత్రం అమ్మయ్య మనకంటే పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుంది. ప్రాసెస్ ఏదైనా రుచి రావాలి, అది ఇంపార్టెంట్. కరెక్ట్. హెల్తీగా ఉండాలి. పసుపు, ఉప్పు ఎక్కువ అవుదా? ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోవాలి. మీకు మరి ఇంట్లో టైం సరిపోతుంది కదా మీ పిల్లలతోటి, మీ వారికి, అందరికీ? సరిపోతుందండి. అసలు అయితే నాకు అడిగితే మాత్రం ఇంట్లో ఉమెన్ అని అంటారు కానీ బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళకంటే ఇంట్లో ఉమెనే ఎక్కువ బిజీగా ఉంటుంది. అవును, దట్స్ ట్రూ. నేను ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా ఉండి పొద్దున్న మార్నింగ్ 7 o'clock వెళ్తే నైట్ ఇంటికి వెళ్ళడానికి 10 అలా అయిపోతుంటుంది నా షూట్లోని. బట్ ఇంట్లో ఉన్న నిజంగానే మా అమ్మ, మా అత్తయ్యని, ఇంకా మా అక్క కానీ వీళ్ళు ఎవరిని చూసినా నాకు నిజంగా వాళ్ళు చూస్తే అలాగే మనకంటే ఎక్కువగా బిజీగా ఉంటారు వాళ్ళే. ఇది మలై. ఏంటది? మలై. ఓకే, మలాయ్. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెంచుదామా? కొద్దిగా. మేము బయటికి వెళ్ళినా కానీ ఇంట్లో అన్ని రెడీ చేసే వెళ్తామండి. వంట, టిఫిన్ అన్నీ చేసే వెళ్ళాలి. ఎక్కడెక్కడైతే పడేసి అయితే వెళ్ళలేం కదా. అంటే ఒకటండి, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉండేది వేరుంటుంది. అంటే ఇంటికి వచ్చిన తర్వాతనే సర్దుకోవచ్చు, అలా ఉండేది ఉంటుంది. బట్ చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు, హస్బెండ్ పనికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళందరూ వచ్చే టైంకి మళ్ళీ అన్ని రెడీ చేసి ఉంచాలి అందుకే కదా వాళ్ళు పెద్దగా మేము ఇప్పుడు మొదలు పెట్టింది. అంతే, అది చెప్పడానికి ఇంకా ఉమెన్ కోరిక అదే, తనకంటూ ఏదన్నా గుర్తింపు ఉండాలి సొంతంగా అని. కానీ అందులో 100లో కొంతమందికి ఒక 10% మంది సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వరు. అలా సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల కష్టం కూడా చాలా ఉంటుంది, అలా చెయ్యాలి అని. ఓకే, సో ఇదేంటి కొంచెం మగ్గాలా? అవునండి, కొద్దిగా. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో. సో తర్వాత ప్రాన్స్ వేస్తారా? కొద్దిగా మగ్గిన తర్వాత ప్రాన్స్ వేసుకోవాలి. ఓకే అయితే ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం అయిందని. చూద్దామండి. ప్రాన్స్ వేసేసుకోవాలి. ఇంకేమన్నా పొడులు యాడ్ చేస్తారా? గరం మసాలా వేస్తారా? గరం మసాలా. ఇది దాల్చిన చెక్క ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు వేస్తే దీని ఫ్లేవర్ ఉంటుందనా? ఓకే. లవంగాలు, ఇలాచి. సో లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసారు. సో ఇంకొంచెం మగ్గాలా? చాలా, ఒక్క 2 minutes అలా. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దాం అయిపోయిందని. చూద్దాం, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మలై ప్రాన్స్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. మలాయ్ ప్రాన్స్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వల్ల మరొకసారి చూద్దామా? మలాయ్ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి రొయ్యలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
పసుపు, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన రొయ్యలు, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మలాయ్ ప్రాన్స్ కర్రీ రెడీ.